పత్రికా విలేకరుల యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏదైతే మహనీయుడు చరిత్రకారుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని మన రావులపాలెం జరిగినటువంటి సంఘటనలో నేను ఏదో అవమానించానని ఈరోజు రాజకీయ పక్షాలు ప్రతిపక్ష ముఖ్యంగా అధికార పక్షం వారు మరి అనేక రకాలుగా దాని మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు. దాని మీద వివరణ ఇవ్వడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క చిత్రపటాన్ని ఎక్కడ కూడా నేను వారు చెప్పినట్టు వాస్తవానికి కాలుతో తొక్కేసేటువంటి కార్యక్రమాలు, ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు నేను చేయలేదు. ముఖ్యంగా ఈ విషయం వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, రాజకీయాల్ని చేయొచ్చు రాజకీయాలు, కానీ ఈ రకంగా మహనీయుడైనటువంటి ఆయన యొక్క చిత్రపటాన్ని నేను ఏదో అవమానించాననే విధంగా చేయడం అనేటువంటిది నాకే కాదు, ముఖ్యంగా మరి ఆ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల చాలా చోట్ల ఇంతటి మహనీయుడిని 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన ఇట్లా చేశాడనేటువంటి బాధ చాలామంది యువకుల్లో, ముఖ్యంగా మరి కాపు సోదరుల్లో కానీ ఇతర వర్గాల్లో కానీ ఉంది. వాస్తవంగా మనవి చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ్యుడిగా నేను పనిచేశానంటే ఈ నియోజకవర్గంలో అందరి వాడిగా కాపులు కానీ ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఇంకా ఉన్నటువంటి ఇతర కులాలు అన్నీ కూడా సమిష్టిగా నా వెనకాల ఉండడం వల్లే మా తండ్రి గారు కానీ నేను కానీ శాసనసభ్యుడిగా పనిచేస్తాం. అటువంటి తరుణంలో ఈ రోజున మరి మహనీయుడైనటువంటి ఆయన విగ్రహాన్ని నేను అవమానించేటటువంటి పూర్తిగా అవాస్తవం. ఒకవేళ నిజంగా అలా చేశానని ఏమన్న వాళ్ళు చూపిస్తే నేను ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఎక్కడ కూడా రకమైన